కారు పార్టీల గెలిచి కాంగ్రెస్లకు జంపైన ఎమ్మెల్యేలకు తిప్పలే ఉన్నది కదా నోళ్ళ. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టే తయారైంది పరిస్థితి. ఆవుకు గడ్డి పెట్టి సాదినట్టు మేము పార్టీని సాదితే నడుమంతరా నచ్చి పాలు విండుకుంటున్నది మాత్రం జంపింగ్ జపాంగులే అని ముందు నుంచి పార్టీలు ఉన్నోళ్ళు ముక్కిరుస్తుర్రు. ఆ బాధనిగా పంటి కింద భరించి భరించి ఒక్కోసారి ఇట్లా బయటికి బరస్ట్ అయిపోతున్నారు. చెడు చెవిలే చెప్పాలి మంచి మందిలే చెప్పాలని మొన్న తెలంగాణ కాంగ్రెస్ హెడ్ మాస్టరు మీనాక్షి మేడం చెప్పిపాయా కదా. కానీ కడుపులున్న బాధ అట్లా చెప్పనిస్తలేదట పాపం కాంగ్రెస్ లీడర్లను. ఈ గద్వాల కాన్నే చూడరాదురి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు కార్ పార్టీలుండే సీఎం సార్ ఇంటికి పోయి శాలువ కప్పుకున్నాడు. కానీ పాడులోకమేమో పార్టీ కండువ మార్చిందని కోడై కూసింది. ఇప్పటికి నేను కార్ పార్టీలనే ఉన్న కాంగ్రెస్ అంటే ఎట్లుంటుందో తెలియదని నా ఫేస్బుక్కే అందుకు సాక్ష్యం కావాలంటే చూసుకోరని ఆయన అంటున్నాడు. నేను కాంగ్రెస్లో ఉన్నా అని ఫ్లెక్సీలు వేస్తున్నారని కేసు కూడా పెట్టిండు మొన్న. ఆయనేమో అట్లా అంటుంటే అదే గద్వాలుండే కాంగ్రెస్ లీడర్ సరిత తిరుపతి అక్కేమో ఇట్లా అంటున్నది. అదట వేరే పార్టీ నుంచి మా పార్టీలకు దుంకిన ఎమ్మెల్యేదే నడుస్తున్నది కానీ మాదేం చెల్లుతలేదు. పోలీస్ స్టేషన్కి పోయినా పోలీసు వాళ్ళు దేకుతలేరు. మేము ఆవు గడ్డేసి సాధినట్టు పార్టీని సాధినాం. కానీ పాలపోదుగేమో పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ఇచ్చిర్రు. కష్టం మాది సుఖమేమో అల్లది. మా కడుపు రగిలిపోతుందని ఈ స్టేజ్ మీదనే షెడామడ అరుసుకున్నది అక్క. ఇదేదో ఆయతట్టున్నదని ఆనే ఉన్న ఏఐసీసీ కార్యదర్శి సంపతన్ నుండి నేను మాట్లాడతానమ్మా ఊకో అని సదిరి చెప్పిండు. గద్వాల నాకు అన్యాయం అవుతున్నది కాబట్టి అలంపూర్ దానికి వచ్చి నా బాధ చెప్పుకుంటున్నా అనే వరకు ఇక ఆడ జరిసేపు గట్టిగానే బయసైంది. ఈ ముచ్చట ఇట్లున్నదా ఖైరతాబాద్లో చూడరాదురి. ఉప ఎన్నిక తప్పదంటే ఖైరతాబాద్లో 30 ఏళ్ల సంధి పార్టీకి సేవ చేస్తున్న రాజు యాదవ్ అన్నకే టికెట్ ఇవ్వాలని మా మనవి అనుకుంటా పెద్ద హోర్డింగులు బ్యానర్లు వెలిసినాయి. పార్టీ మారిన నియోజకవర్గాల్లో లీడర్ల సఖ్యత ఎట్లున్నదో ఇగో ఇసొంటి ముచ్చట్లే బయట పెడుతున్నాయి. ఇట్లా ఉప ఎన్నికలు రావాలని ప్రతిపక్షమూల కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ముందు నుంచున్న కాంగ్రెస్ లీడర్లే బాగా దేవులకు మొక్కుతున్నట్టున్నారు. మరి ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనుకొచ్చిన చెవులు వాడన్నట్టు ముందు నుంచి ఉన్నోళ్ళను పురుగును చూసినట్టు చూసి వెనుకొచ్చిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఊరేగితే గిసొంటి పంచాయతీలే వస్తుంటాయని చెవులు కొరుక్కుంటురట అడదిక్కు జనం.